బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ. శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రంచే తుడిలో మొట్టమొదటి BAS హాల్ మార్క్ మెగా AC షోరూం ప్రారంభం. అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ, మెయిన్ రోడ్, తుని. నమస్కారం, మై మీడియా న్యూస్ కి స్వాగతం. నేను పుష్ప. తుని మున్సిపాలిటీలో రెండో రోజు కూడా సేమ్ సీన్ రిపీట్ అయింది. మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక జరగనివ్వకుండా రెండో రోజు కూడా టీడీపీ శ్రేణులు అడ్డుకున్నారు. చైర్పర్సన్ ఏలూరు సుధారాణి, కౌన్సిలర్లు మంగళవారం ఉదయం 11 గంటలకు మున్సిపల్ కార్యాలయం చేరుకున్నారు. అప్పటికే తెలుగుదేశం పార్టీ శ్రేణులు కౌన్సిల్ సమావేశ హాలుకు అడ్డంగా నిలబడి కౌన్సిలర్లు లోపలికి వెళ్లనివ్వకుండా అడ్డుకున్నారు. దళితులను అవమానపరిచిన దాడిశెట్టి రాజా బేషరతుగా క్షమాపణ చెప్పాలని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రౌడీ రాజకీయం విధానానికి స్వస్తి పలకాలని టీడీపీ శ్రేణులు నినాదాలు చేశారు. కౌన్సిలర్లను సమావేశ మందిరానికి వెళ్లనివ్వకపోవడంతో కౌన్సిల్ హాల్ ఎదుట బైఠాయింపు చేశారు. మున్సిపల్ కార్యాలయ ప్రాంగణానికి టీడీపీ, వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఇరు వర్గాల మధ్యన ఘర్షణకు దారి తీయవచ్చునని అధిక సంఖ్యలో పోలీసులు మున్సిపల్ కార్యాలయం వద్ద మోహరించారు. సుమారు గంట సేపు మున్సిపల్ కార్యాలయంలో అరుపులు, కేకలు, నినాదాలతో మారుమోగింది. మున్సిపల్ కార్యాలయంలో హైడ్రామా కొనసాగింది. అనంతరం మున్సిపల్ అధికారులు వైస్ చైర్మన్ ఎన్నిక దృష్ట్యా ఉద్రిక్తత చోటు చేసుకోవడంతో ఎన్నికను నిర్వధికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని ఎలక్షన్ కమిషన్కు నివేదిక సమర్పించి ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. దీంతో ఇరు వర్గాల వారు మున్సిపల్ కార్యాలయాన్ని విడిచి వెళ్లారు. అనంతరం చైర్పర్సన్ సుధారాణి తన ఇంటిలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ అధికార దర్పంతో టీడీపీ వ్యవహరిస్తుందని, టీడీపీకి ఒక్క కౌన్సిలర్ కూడా లేనప్పుడు వైస్ చైర్మన్ ఎన్నికకు ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారని ప్రశ్నించారు. ఈ విషయమై న్యాయ పోరాటం చేస్తామని ఆమె స్పష్టం చేశారు. నిన్న వాయిదా పడిందో ఎలక్షన్, ఈరోజు 11 గంటలకి వైస్ చైర్మన్ ఎలక్షన్ పెడుతున్నామని నోటీస్ ఇవ్వడం జరిగింది. ఆ నోటీస్ పట్టుకొని మేమందరం ఐకమత్యంగా ఒకే దగ్గర గ్యాదర్ అయ్యి మేమందరం కూడా ఆఫీస్కి వెళ్ళడం జరిగింది. ఎందుకంటే నిన్న క్యాంప్ రాజకీయాలు చేశారు, అందరినీ ఒక దగ్గర పెట్టారు, అందుకని ఇలా జరిగిందని అన్నారు. ఎవరి నాళ్ళు ఇళ్లలో ఉన్నారు. నిన్న స్వతంత్రంగా ఉండి ఈరోజు అందరూ ఒక దగ్గర కలిసి మేమందరం ఐక్యతతో ఆఫీస్కి వెళ్ళడం జరిగింది. నిన్నట్లాగే ఈరోజు 15 మంది పైన ఆడవారు ఉన్నారు, పెద్దవారు ఉన్నారు. కౌన్సిల్ సభ్యులందరినీ కూడా ఎండలో నించోబెట్టి మా ముందు గేటు దగ్గర టీడీపీ రౌడీ మోక్ అంతా కూడా పోలీసు వారి సహకారంతో మమ్మల్ని లోపలికి వెళ్ళనివ్వకపోవడం జరిగింది. తర్వాత 11 దాటిన తర్వాత ముందు కౌన్సిల్ హాల్ దగ్గరికి వాళ్ళు లోపలికి వెళ్ళిపోయారు. మేము బయట కౌన్సిల్ సభ్యులమైన మేము ఓటింగ్ కోసం వెళ్ళిన వాళ్ళని కౌన్సిల్ హాల్ బయట కూర్చోవాల్సి వచ్చింది. వాళ్ళు బయటకు వస్తే మేము వెళ్ళి ఓటింగ్ చేస్తామన్నాము. కానీ ఆర్ఓ కానీ కమిషనర్ కానీ మొత్తం పోలీస్ సిబ్బంది అందరూ వాళ్ళు సహకరించి ఏకమైపోయి ఓటింగ్ అయితే జరగనివ్వలేదు. మేము వెళ్ళే ముందు కూడా ఒక వీడియో అప్లోడ్ చేసాము. అంటే ఇది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మీద భయంతో, అలాగే రాజా గారి మీద ఉన్న భయంతో వీళ్ళు ఎలక్షన్ జరగనివ్వలేదు. మేమందరం 24 మంది ఉన్నాం. కనీసం ఒక టీడీపీ కౌన్సిలర్ లేకుండా వాళ్ళు ఎలక్షన్ గురించి మాట్లాడుతున్నారంటే వాళ్ళకి ఏ అర్హత ఉందా అనేసి అని నేను అడుగుతున్నాను. అలాగే ఒక స్లోగన్ ఇచ్చారు వాళ్ళు, రౌడీ రాజ్యం, రౌడీ రాజ్యం అని. ఈరోజు నిజంగా అందరూ కూడా చూసే ఉంటారు రౌడీ రాజ్యం ఎవరు చేశారా అనేసి అన్నది. 8 నెలల అరాచక పాలన ఈరోజు నిరూపించడం కూడా జరిగింది. మేము ఒక్క మాట మాట్లాడలేదు. ఓన్లీ కౌన్సిల్ సభ్యులు వెళ్ళాము, ఓటింగ్కి వెళ్ళాము. అదిని ఆ ఓటింగ్ కూడా జరగకుండా, అసలు అర్హత లేకుండా, అధికారం లేకుండా కౌన్సిల్ హాల్లోకి వాళ్ళు వెళ్ళి రౌడీ మొక్కతో వెళ్ళి వాళ్ళు ధర్నా చేయడం, వాళ్ళు చేస్తున్న రౌడీ రాజ్యం ఇది. ఇంతమంది మహిళలను కూడా చూడకుండా వాళ్ళు చేస్తున్న రౌడీ రాజ్యం ఇది. ఇది అందరూ కూడా ప్రమాణించగలరు. అలాగే వాళ్ళకి ఎవరైతే స్టాఫ్ సపోర్ట్ చేశారో వీళ్ళందరూ కూడా కమిషనర్ గారు అయితేనేమి, ఆర్ఓ గారు అయితేనేమి, అలాగే మిగతా స్టాఫ్, పోలీసు వారు అయితేనేమి, ఏవేం శాఖలో వాళ్ళకి సపోర్ట్ చేశారో వాళ్ళందరూ కూడా అందరూ ఒకే దాటి మీద వెళ్ళిపోయి మమ్మల్ని కౌన్సిల్ హాల్లోకి వెళ్ళనివ్వలేదు. కానీ కవ్వింపు చర్యలతో మమ్మల్ని గొడవ రేగొట్టడానికి వాళ్ళు చూశారు. మేము ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి ఉన్నాం, ప్రజాస్వామ్యాన్ని కాపాడుతాం. మేము కామ్గా మా బాధ్యత మేము అక్కడ నిర్వర్తించి మమ్మల్ని ఓటింగ్కి వెళ్ళనివ్వలేదు, మేము లోపలికి వెళ్ళలేదు. కానీ
ఇప్పుడు జరిగిన సంఘటనలన్నీ కూడా వీడియోలు ఉన్నాయి. కౌన్సిల్ హాల్లో ఎవరు ఉండాలి, కౌన్సిల్ హాల్ బయట ఎవరు ఉండాలి, అసలు ప్రొసీడింగ్ ఆఫీసర్ రాలేదు, మాకు కనబడలేదు, అలాగే కమిషనర్ కనబడలేదు. అంతా పోలీసు వారి పర్యవేక్షణలో వాళ్ళు ఎలా చెప్తే వాళ్ళు వచ్చిన వాళ్ళు కూడా అలా చేయడం కూడా జరిగింది. మేమందరం ఒక ఏకదాటి మీద దీని గురించి న్యాయ పోరాటం కూడా మేము చేస్తాము. ముందు ఏం జరుగుతుంది అన్నది కూడా మీరు అందరూ చూస్తారు. అలాగే దయించి ప్రజలందరూ ఈ రౌడీ రాజ్యాన్ని ముందు టీడీపీ అలాగే కూటమి ప్రభుత్వం రౌడీ రాజ్యాన్ని మీరు అందరూ గమనించాలని ప్రజలందరూ గమనించాలని నేను కోరుకుంటున్నాను. మున్సిపల్ కార్యాలయంలో తెలుగుదేశం నాయకులు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కిడ్నాప్ రాజకీయాలు చేస్తుందని ఆరోపించారు. కౌన్సిలర్లను నిర్బంధించి క్యాంప్ రాజకీయాలు చేస్తూ ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా వైస్ చైర్మన్ పదవిని పొందాలని చూస్తున్నారని ఆరోపించారు. కొంతమంది కౌన్సిలర్లను నిర్బంధించడం వల్లనే ఎన్నికను అడ్డుకోవడం జరిగిందని టీడీపీ నేతలు స్పష్టం చేశారు. ఎన్నికల కమిషన్ వారు వైస్ చైర్పర్సన్ ఎన్నికలను నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. ఆ క్రమంలో రాజ్యాంగానికి ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా వైసీపీ వారు మొత్తం కౌన్సిల్ సభ్యుల్ని కిడ్నాప్ చేసినట్లు దాచి భయపెట్టి భయభ్రాంతులకు గురి చేసి సుదూర ప్రాంతాలకు తీసుకెళ్లి వాళ్ళతో క్యాంపు రాజకీయాలు చేయడం జరిగింది. వాళ్ళని ఆ రకంగా ప్రలోభ పెట్టి ఎన్నికలు నిర్వహించి అప్రజాస్వామ్యంగా విజయం సాధించాలనే కోరికతో వాళ్ళు అరాచకమైనటువంటి విధానానికి తెరలేపడం జరిగింది. అంబేద్కర్ వారసులుగా రాజ్యాంగం ప్రసాదించిన ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతో దళిత యువకుత అంతా ఈ జరుగుతున్న అప్రజాస్వామ్యమైన ఎన్నికల్ని అడ్డుకోవడానికి మేమందరం ప్రయత్నం చేశాం. ఆ ప్రయత్నం వైసీపీ నాయకత్వానికి నచ్చక వైసీపీ నాయకత్వం దళిత యువతని దళిత జాతిని రౌడీ షీటర్లుగా గూండాలుగా తాగుబోతులుగా చిత్రీకరించాలని చూస్తుంది. ఒక మాజీ మంత్రి అయ్యుండి రాజా గారు ఆయన యొక్క విజ్ఞత మర్చిపోయి దళిత యువకుల్ని తాగుబోతులుగా రౌడీ షీటర్లుగా గుండాలుగా మాట్లాడడం మా దళిత ఆత్మగౌరవానికి చాలా కించపరిచినట్లు జరిగింది. దానిలో భాగంగా మేమంతా కూడా ఆయనకి సూటిగా ప్రశ్నించడం జరిగింది. ఆయన వ్యాఖ్యలు వెనక్కి తీసుకొని మాకు క్షమాపణ చెప్పకపోతే ఎప్పుడు రాజ్యాంగానికి విరుద్ధంగా ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఏ ఎన్నికలు నిర్వహించాలన్నా ఎటువంటి రాజకీయాలు చేయాలన్నా సరే మా అంబేద్కర్ వారసులుగా మేము ఎప్పుడు కూడా అంగీకరించాం.